హాయ్ అండి అందరికీ. నేను మీ శైలజ. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా! నా విషయంలోనూ అదే జరిగిందండి. మీరక్కడ చూస్తున్నట్లయితే నేను నా శివయ్యకు కుంకుమతో అభిషేకం చేస్తూ ఉన్నానండి. కుంకుమతోనే కాదు అన్నింటితో నా చేత అభిషేకం చేయించారండి. నాకు ఎంతటి అదృష్టాన్ని కలిగించాడండి నా శివయ్య. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళు పూజను పెట్టుకున్నారండి. మాస శివరాత్రి ఈ నెల 23 బుధవారం వారి ఇంటిలో శివుడికి రుద్రాభిషేకం జరిపించారండి. ఆ పూజకి నన్ను ఆహ్వానించారు. నిజంగా పూజ చెయ్యాలన్నా, ఏ సంకల్పమైనా చెయ్యాలన్నా, ఆ పూజకు మనము వెళ్ళాలన్నా ఆయన అనుగ్రహము, ఆశీర్వాదము లేకుంటే వెళ్ళలేమండి. నా శివయ్య నన్ను అక్కడికి రప్పించుకున్నాడు. అక్కడ పూజకు వచ్చిన వాళ్ళు కానీ, నేను కానీ అందరము కూడా శివయ్యకు ప్రతి రుద్రముతో అభిషేకం చేయించారండి పూజారి గారు దగ్గరుండి. చక్కగా మేము అన్నింటితో శివునికి అభిషేకం చేశాము. నీటితో, పాలతో, నేతితో, తేనెతో అన్నింటితో ఆయనకు అభిషేకం చేసి ఆయన యొక్క ఆశీర్వాదం పొందామండి.